సరిగ్గా 25 ఏళ్ల క్రితం అప్పుడు కూడా ఫైనలే, ప్రత్యర్థి న్యూజిలాండే. కానీ ఫలితం మాత్రం భారత్ కి వ్యతిరేకం. ఆ దెబ్బని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మళ్ళీ ఎదురుగా న్యూజిలాండ్. ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీగా ఉంది. 25 ఏళ్ల కసి, కోపం, పగ అన్ని కలిపి ఈ ఫైనల్లో చూపించబోతున్నారు మన ప్లేయర్లు. ఇప్పటికే ఫైనల్ కు ముందు గ్రూప్ స్టేజ్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు న్యూజిలాండ్ కు టీమిండియా ప్లేయర్లు చుక్కలు చూపించారు. 250 పరుగుల టార్గెట్ ను కాపాడుకొని న్యూజిలాండ్ ను 205 పరుగులకే కట్టడి చేసింది టీమిండియా. ఇక ఇండియా న్యూజిలాండ్ ఐసీసీ ఫైనల్స్ లో ఇదేం కొత్త కాదు. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో, అలాగే 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండే గెలిచింది. అందుకే ఈసారి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి టీమిండియా. అయితే ముఖ్యంగా కివీస్ జట్టులో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్రలు కీలకం కానున్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరిని టీమిండియా బౌలర్లు త్వరగా అవుట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే. దీంతో వీరిద్దరి కోసం కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు రచించాల్సి ఉందని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. రచిన్ రవీంద్ర షార్ట్ పిచ్ బంతులను ఆడడంలో ఇబ్బంది పడుతుంటాడు. గ్రూప్ దశలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండే వేసిన బౌన్సర్ కు రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండే ఫైనల్లో కీలకం కానున్నాడు. ఇక కేన్ విలియమ్సన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భారత్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేన్ విలియమ్సన్ అటు పేస్ బౌలింగ్ ను, ఇటు స్పిన్ ను బాగా సమర్థవంతంగా ఎదుర్కోగలడు. వీరిద్దరిని క్రీజ్ లోకి వచ్చిన కొద్దిసేపట్లోనే అవుట్ చేయాలి. ఇక్కడే మనోళ్ళు సగం విజయం సాధించినట్టేనని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.